కదా. నెక్స్ట్ హైదరాబాద్లో స్విస్ మాలట భారత్ స్విట్జర్లాండ్ మధ్య వాణిజ్య ఒప్పందం ప్రపంచంలో తొలిసారిగా ఏర్పడ్డాడు. స్విస్ అంటే స్విట్జర్లాండ్ మాల్. సో ఇక్కడ ఎవరెవరు పోతున్నారు? నెక్స్ట్ జన్ లైఫ్ సైన్సెస్ పాలసీని ఆవిష్కరిస్తున్నటువంటి సీఎం, మంత్రులు, అధికారులట. మరి అక్కడ పోయి నెక్స్ట్ జన్ లైఫ్ సైన్సెస్ పాలసీని అక్కడ ఆవిష్కరించింది, ఇక్కడ కదా ఆవిష్కరించాల్సింది. సో ఇదంతా ఒక అంబకండి. ఈ యొక్క దావోస్ పర్యటన అనేది ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేటువంటి పర్యటన కాదు. అది వాళ్ళ పెట్టుబడులను విదేశాల్లో పెట్టడానికి జరిగేటువంటి పర్యటన. దానికి అఫీషియల్గా దావోస్కి వెళ్తున్నామని చెప్పేసి ప్రజల యొక్క పన్నులతో కట్టినటువంటి ట్యాక్స్ డబ్బులతోటి ఈరోజు లగ్జరీస్ తోటి వాళ్ళు వెళ్తున్నట్టుగా కనబడతా ఉంది తప్ప వేరే ఏది లేదు. ఇక్కడ పెట్టుబడులు అనేది ఒక పెద్ద అంబకం. కేటీఆర్ చేసినా పెద్ద అంబకే, రేవంత్ రెడ్డి చేసినా పెద్ద అంబకే, శ్రీధరరావు చేసినా పెద్ద అంబకే. వీళ్ళు పెట్టుబడుల మాటున, పెట్టుబడులు తీసుకొస్తున్న మాటున పెట్టుబడులు పెట్టడానికి పోతున్నారు అంతే తప్ప వేరే ఏమీ లేదు. వీళ్ళు చేసేదే పెద్ద మాయ పాలన, వీళ్ళు చేసేదే పెద్ద వరస్ట్ పాలన. ఇది ప్రజలను మభ్యపెట్టేటువంటి పాలన, పిట్టల ద్వారా ముచ్చట్ల పాలన. ఇదంతా కూడా అది గుర్తుపెట్టుకోవాలి. ఆడికి రెవెన్యూ శాఖ మంత్రికి అక్కడేం పని, దావోస్లో ఏం పని? పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రెవెన్యూ శాఖ మంత్రి కదా, ఆయనకు అక్కడేం పని? సరే రేవంత్ రెడ్డి పోయిందంటే ఒక అనుకోవాలి, శ్రీధరరావు పోయిందంటే అనుకోవాలి. అసలు ఈయనకేం పని? రెవెన్యూ శాఖ మంత్రికి ఏం పని? వీళ్ళకి కొంతమంది వీళ్ళకేం పని? అంటే గమనించండి ఎంత దారుణంగా వీళ్ళు కేవలం ఇక్కడ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల కాలంలో మీరు గమనించండి, 2 సంవత్సరాల కాలంలో వీళ్ళు సంపాదించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వేల కోట్ల రూపాయలను అమెరికాలో, దుబాయ్లో, మలేషియాలో అక్కడక్కడ పెట్టడానికి పోతున్నారు అంతే తప్ప తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి. 11 రోజుల పర్యటన అంటే అర్థం చేసుకోండి. వరల్డ్లోని తొలి బ్యూటీ టెక్ జీసీసీ ఏర్పాటుకు ముందుకొచ్చిన లోరియల్ 12,500 కోట్లతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు, 12,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు. ఏబీ ఇన్బేవ్ యూనిట్ విస్తరణకు నిర్ణయం, 6,000 కోట్లతో రియాక్టర్ విద్యుత్ ప్లాంటు, 1000 కోట్ల పెట్టుబడికి అమెరికా సంస్థ సర్గాడ్ ఎంఓయూ అంటూ చూస్తాను. 2 రోజు 19,500 కోట్ల పెట్టుబడులు అంటూ చూస్తాను. అంత ఉత్తరే. ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో దాదాపు 3 లక్షల కోట్లు, 4 లక్షల కోట్లు సబ్జెక్ట్ టు కరెక్షన్, అన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు. అంతకుముందు దావోస్ పోయిండు, అక్కడ పోయి 1,72,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిండు. ఇట్లా పెట్టుబడులు తీసుకొస్తున్నారు, ఆడ పేపర్లలో కనబడుతున్నాయి, కానీ ఆచరణలు ఎక్కడ కనబడుతున్నాయి? ఇప్పుడు దావోస్ పోయి సంవత్సరం దాటింది కదా, 1,72,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి చెప్పేసి మొత్తం అన్ని పేపర్లు కూడా ఊదరగొట్టినాయి కదా. మరి ఏమైనాయి ఆ పెట్టుబడులన్నీ? ఏమైనాయి? వచ్చి ఏ కంపెనీలు వచ్చినాయి? ఎంతవరకు వచ్చినాయి? ఏమీ లేదు. వీళ్ళు సంపాదించిన డబ్బులను వాళ్ళక్కడే ఈ కంపెనీ పెట్టుబడి చెప్పి వీళ్ళ డబ్బులు ఆ కంపెనీలు వేసేసి దాంతో వచ్చినట్టు ప్రయత్నం తప్ప వేరే ఏది లేదు. ఇక్కడ అంత అంబకిది. కేటీఆర్ చేసినా ఇదే చేసిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నా కూడా ఇదే చేస్తున్నది గుర్తుపెట్టుకోవాలి. సో దావోస్ పర్యటనలో పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రైజింగ్ ప్రజల బృందం చొరవతో ప్రపంచంలోని తొలి స్విస్ మాల్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేసేందుకు స్విట్జర్లాండ్ దేశం ముందుకొచ్చింది. ఈ మేరకు ఇండియా స్విస్ మధ్య ఒప్పందం కుదిరింది. దావోస్ లో 2 రోజులు పర్యటిస్తున్న తెలంగాణ రైజింగ్ బృందం కృషితో 19,500 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 12,500 కోట్ల పెట్టుబడికి రష్మి గ్రూప్ ఎంఓయూ కుదుర్చుకుంది. 1000 కోట్ల పెట్టుబడికి అమెరికా సంస్థ సర్గాడ్ ఎంఓయూ చేసుకోగా తెలంగాణలో 6,000 కోట్లతో రియాక్టర్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకొచ్చాయంటూ చూస్తాను. సో భారత్ స్విస్ మధ్య కీలక ఒప్పందం అట. ఏ ఒప్పందాలు లేవు, అంత ఉత్తదే కథ. ప్రతి జూలైలో మినీ దావోస్ అట. హైదరాబాద్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫాలో అప్ సదస్సు. దావోస్ వేదికపై సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదన. దావోస్ వేదికగా తెలంగాణ లైఫ్ సైన్సెస్ మాస్టర్ ప్లాన్ నెక్స్ట్ జన్ పాలసీతో ప్రపంచ హబ్గా మారేందుకు 2030 నాటికి టాప్ 5 గ్లోబల్ లైఫ్ సైన్సెస్ క్లస్టర్లో స్థానమే లక్ష్యం అంటూ చూస్తాను. అయ్యో